హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక వీడియోలో వచ్చేసి మనము 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పర్యావరణ అంశాలు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2024 రిమైనింగ్ మంత్స్ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పేరిట మనం కరెంట్ అఫైర్స్ వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఇతర ఎగ్జామ్స్కు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ అంశాలను చాలా ఇంపార్టెంట్ అడుగుతారనమాట. సో కాబట్టి ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే చూడండి, మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క వీడియో వచ్చేసి మీకు 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ అంశాలు. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు మన కంటెంట్, మేము ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అస్నా తుఫాను. సో అరేబియా సముద్రంలో ఈ యొక్క అస్నా తుఫాన్ రావడం జరిగింది. సో ఇలాంటి తుఫాన్లకు సంబంధించి జియోగ్రఫికల్లో లేదంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా అడుగుతారు. సో ఇక్కడ కచ్ తీరం అలాగే పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో విస్తరించినటువంటి ఈ యొక్క అస్నా తుఫాన్‌కి పేరు పెట్టినటువంటి దేశం ఏదంటే పాకిస్తాన్. సో మీకు ఒక్కోసారి డైరెక్ట్‌గా క్వెషన్ అడుగుతారు. అస్నా తుఫానుకు పేరు పెట్టినటువంటి దేశం ఏది అని అంటారు. సో ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. సో ఈ యొక్క అస్నా అనగా అర్థం ఏంటంటే పొగడదగ్గది లేదా గుర్తించదగ్గది. ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. పొగడదగ్గది లేదా గుర్తించదగ్గది. సో 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడినటువంటి తొలి తుఫాన్ ఇదే. అంతకుముందు 1944, 64 అండ్ 76 సంవత్సరాల్లో ఆగస్టు నెలల్లో ఏర్పడ్డాయన్నమాట మిగతా తుఫాన్లు. అండ్ 1976 తర్వాత ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ఏర్పడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ షన్షాన్ టైఫూన్. షన్షాన్ టైఫూన్. సో మీరు గుర్తుపెట్టుకోండి, పేరులోనే మనకు అర్థమవుతుంటుంది ఏ దేశంకి దగ్గరగా ఇది వచ్చింటుందని. సో జపాన్ దేశంలో ఈ యొక్క టైఫూన్ లేదా తుఫాను ఏర్పడి బీభత్సం సృష్టిస్తుందన్నమాట. మీకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇటీవలే వార్తల్లో నిలిచిన షన్షాన్ టైఫూన్ ఏ దేశాన్ని బీభత్సం సృష్టించిందంటే అని అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి జపాన్ దేశము. ఓకే, సో ఇక 2024లో జపాన్‌లో వచ్చినటువంటి బలమైన టైఫూన్ ఇదే. సో జపాన్ దేశాన్ని తరచుగా ఏదో ఒక టైఫూన్ దాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ యొక్క జపాన్ దేశాన్ని. అయితే 2024లో వచ్చినటువంటి భయంకరమైన లేదా బీభత్సం సృష్టించినటువంటి తుఫానుగా ఈ యొక్క షన్షాన్ నిలిచింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో నూతన బర్డ్ శాంక్చురీ. సో వార్తలో నిలిచింది తమిళనాడులో ఉన్నటువంటి మదురై జిల్లాలో గల సమనాథం ట్యాంక్ పక్షుల సంరక్షణ కేంద్రంగా ఈ యొక్క సమనాథం ట్యాంకును పక్షుల సంరక్షణ కేంద్రంగా మారుస్తున్నట్లు ఆ రాష్ట్రం యొక్క అటవీ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. దాదాపు ఈ యొక్క పక్షుల సంరక్షణ కేంద్రం సమనాథం పక్షుల సంరక్షణ కేంద్రంలో 300 రకాల అరుదైన పక్షులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సో 300 రకాలు. వార్తల్లో ఇటీవల నిలిచిన సమనాథం పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అంటారు. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ టాపిక్. సో ఓలోస్ రేవులో చేపలు బలి. ఇటీవలే పర్యావరణ దృష్ట్యా భయంకరమైనటువంటి పర్యావరణం కాలుష్యం విపరీతంగా పెరగడం వలన వాతావరణ మార్పుల కారణంగా గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఓలోస్ రేవు అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క జలాల్లోకి 100 టన్నులకు పైగా ఈ యొక్క నిర్జీవ మత్స్యాలు చేపలు కొట్టుకు రావడం వివాదాస్పదంగా నిలవడం జరిగింది ఆ యొక్క ఓలోస్ రేవులో. మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా ఏ దేశంలో ఉన్నటువంటి ఓలోస్ రేవులో 100 టన్నులకు పైగా చేపలు మృత్యువాత పడ్డాయి అంటారు. ఆన్సర్ వచ్చేసి గ్రీసు దేశం. ఓకే, ఇంపార్టెంట్. సో ఈ యొక్క దీనికి సమీపంలో ఉన్నటువంటి కార్లా సరస్సులో కూడా ఇలాంటి చేపలు కూడా ఎక్కువ రీతిలో చనిపోవడం జరిగిందనమాట. సో కార్లా సరస్సు, ఇటీవల వార్తలు నిలిచిన కార్లా సరస్సు ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. గ్రీసు దేశం. ఎందుకు వార్తలు నిలిచింది? ఇక్కడ కూడా వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువ చేపలు చనిపోయాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్. పోబా రిజర్వ్ ఫారెస్ట్. పోబా రిజర్వ్ ఫారెస్ట్ సో ఇటీవల వార్తలు నిలిచింది. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అంటారు. సో అస్సాంలో ఉంటుందన్నమాట ఇది, అస్సాంలో. సో అస్సాంలో ఉన్నటువంటి పోబా రిజర్వ్ ఫారెస్ట్‌ను
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. సో, ఇక్కడేంటంటే ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్‌ను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారుస్తున్నారు. పోబా రిజర్వ్ ఫారెస్ట్. ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్‌ను 1924లోనే ఏర్పాటు చేశారు. దాదాపు ఇది 10,221 హెక్టార్ల మేర విస్తరించి ఉంది. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, ప్రపంచంలోనే తొలి ఆసియాన్ కింగ్ రాబందుల బ్రీడింగ్ సెంటర్. సో, రాబందులని మనము ఈ యొక్క వల్చర్స్ అని కూడా పిలుస్తారు. సో, ఇక్కడ తొలి ఆసియన్ కింగ్ రాబందుల బ్రీడింగ్ సెంటర్ అయితే ఏర్పాటు కావడం జరిగింది. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆసియన్ కింగ్ రాబందుల కోసం ప్రపంచంలోనే తొలి బ్రీడింగ్ సెంటర్‌ను ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. సో, దీనికి సీఎంగా ఎవరున్నారంటే ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ దీన్నైతే ప్రారంభించారు. ఈ యొక్క రాబందులను ఏమని పిలుస్తారంటే రెడ్ హెడ్ వల్చర్స్ అని పిలుస్తారు. అంటే ఎర్రటి తల గల రాబందులు. సో, 2.8 కోట్ల వ్యయంతో దాదాపు 1.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క బ్రీడింగ్ సెంటర్‌ను ఆసియా కింగ్ రాబందుల కోసమైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ యొక్క ఆసియన్ కింగ్ రాబందుల యొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ పేరొచ్చేసి సైక్రోజిప్స్ కాల్వస్. సాక్రోజిప్స్ కాల్వస్. అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇవి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. ఈ యొక్క ఆసియన్ కింగ్ రాబందులు. సో, ఈ యొక్క ఆసియన్ కింగ్ రాబందులు ఐయూసీఎన్ ప్రకారము మీకు తెలుసు కదా! ఐయూసీఎన్ ప్రకారము క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాబితాలో ఉన్నాయి. ఎండేంజర్డ్ జాబితాలో. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు ఒక్కోసారి ఆసియాన్ కింగ్ రాబందులు ప్రెజెంట్ ఐయూసీఎన్ ప్రకారం ఏ జాబితాలో ఉన్నాయి అని అంటారు. క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే. నెక్స్ట్ మరొక తుఫాను వార్తలు నిలిచింది. యాగి తుఫాను. భయంకరంగా ఇటీవల యాగి తుఫాను కొన్ని దేశాలను బీభత్సంగా సృష్టించింది ఆ యొక్క దేశాల్లో. సో, చైనా, హాంకాంగ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఈ యొక్క దేశాలను అలాగే కొన్ని దేశాలు కూడా కొద్దిపాటిగా, కొద్దిపాటిగా ఆ యొక్క దేశాలను కూడా బీభత్సం సృష్టించింది ఆ యొక్క దేశాల్లో. అయితే ఎక్కువ మోతాదులో చైనా, హాంకాంగ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలను ఈ యొక్క యాగి తుఫాన్ అయితే వణికించడం జరిగింది. 2024లో ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అతి భయంకర తుఫాన్‌గా దీన్ని వర్ణిస్తున్నారు ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్‌లు అయితే. ఓకే. అతి శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్ ఎంటెంగ్ అని పిలుస్తున్నారు దీన్ని. సో, యాగి అంటే ఏంటంటే జపనీస్. సో, ఈ యొక్క యాగి తుఫాన్‌కు పేరు పెట్టినటువంటి దేశం ఏదంటే జపాన్ అన్నమాట. ఈ యొక్క జపాన్ భాషలో యాగి అంటే అర్థం ఏంటంటే మేక, గోటు లేదా మకర రాశి. మకర రాశి దీన్ని క్యాప్రికార్నస్ అని పిలుస్తారు. మకర రాశిని క్యాప్రికార్నస్ అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్. సో, హార్న్‌బీమ్ మొక్కలు ఇటీవల వార్తల్లో నిలిచాయి. సో, ఏంటంటే జర్మనీలో ఉన్నటువంటి డుసెల్డార్ఫ్ నగరంలో కే 2 వాణిజ్య భవనం ఉపరితలంపై సుమారు 30,000 హార్న్ బీమ్ మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. సో, వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడానికి ఈ యొక్క మొక్కలనైతే ఏర్పాటు చేశారు. సో, ఏంటంటే ఈ యొక్క హార్న్ బీమ్ మొక్కలు వాతావరణం నుండి 80 చెట్లు ఎంత కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయో అంతే మొత్తాన్ని ఈ యొక్క మొక్కలు పీల్చుకుంటాయన్నమాట. సో, ఈ యొక్క హార్న్ బీమ్ మొక్కల యొక్క ఉపయోగం ఏంటంటే కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయన్నమాట ఈ యొక్క మొక్కలు. సో, వాస్తవానికేంటంటే మనకు వాతావరణం నుండి దాదాపు పలు రకాల చెట్లు 80 రకాల చెట్ల నుండి ఎంత శాతం కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహిస్తాయో అంతే మోతాదుల్లోనే ఈ యొక్క హార్న్ బీమ్ మొక్కలు కూడా కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్. సో, కొత్త పసరిక పామును ఇటీవల గుర్తించడం జరిగింది. ఈ యొక్క కొత్త పసరిక పాము జాతిని గుర్తించారు. ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల్లో దీన్నైతే పరిశోధకుల బృందం గుర్తించారు. 2021 డిసెంబర్ 16న బీహార్‌లోని వాల్మీకి పులుల అభయారణ్యం. సో, అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో ఒక్కోసారి ఇటీవలే వార్తల్లో నిలిచిన వాల్మీకి పులుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో, ఇదొచ్చేసి మీకు బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. 4 అడుగుల పాము మృతదేహం వారికి లభించిందనమాట. సో, పసరిక పాములు ఆకుపచ్చ లేదా అంటే లేత గోధుమ రంగులో ఉంటాయన్నమాట. సో, ఇవి వచ్చేసి ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఈ యొక్క పసరిక పాము జాతులు. ఓకే. నెక్స్ట్. సో, చీతాల అభయారణ్యం. సో, ఇటీవలే ఈ యొక్క చీతాలకు సంబంధించి తరచుగా ఏదో ఒక అంశం పరంగా వార్తల్లో నిలుస్తుంది. కరెంట్ అఫైర్స్ పరంగా లేదంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. సో, రానున్న 25 సంవత్సరాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సరిహద్దుల్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్కు, అలాగే గాంధీ సాగర్ అనేటువంటి ప్రాంతాల్లో గాంధీ సాగర్ ప్రాంతాలలో చీతాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో, ఏ రాష్ట్రాలంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో దీన్ని ఏర్పాటు చేస్తారనమాట. సో, మొదటి దశలో 64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 5-8 చీతాలను విడుదల చేస్తారు. అలాగే 25 ఏళ్లలో దాదాపు
60-70 చీతాలకు ఆశ్రయం కల్పిస్తారు. ఈ యొక్క మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో నిర్మించబోయే లేదంటే ఏర్పాటు చేయబోయేటువంటి చీతాల అభయారణ్యం. మీకు ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడుగుతారు. ఇటీవలే ఏ రాష్ట్ర సరిహద్దుల్లో చీతాల అభయారణ్యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే చీతాల అభయారణ్యం వచ్చేసి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో. ఓకే. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇటీవలే 2022, 23 సంవత్సరాల్లో ఈ యొక్క నమీబియా దేశం నుండి 8 చీతాలను, అలాగే సౌత్ ఆఫ్రికా దేశం నుండి 12 చీతాలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క చీతాలను ఎక్కడ ఏర్పాటు చేశారంటే కూనో నేషనల్ పార్క్‌లో మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్‌లో ఈ యొక్క అన్ని చీతాలను ఏర్పాటు చేస్తున్నారు. సో, మొత్తంగా 20 చీతాలనమాట. అప్పుడు 2022, 23 2 సంవత్సరాల్లో కలిపి 20 చీతాలను నమీబియా, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. 200 ఏనుగులను చంపనున్నటువంటి జింబాబ్వే. సో, ఎన్విరాన్మెంటల్‌లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంటు. సో, ఇటీవల ఏ దేశము 200కు పైగా ఏనుగులను దాదాపు 200 ఏనుగులను చంపనున్నట్టు ప్రకటించిందంటే జింబాబ్వే దేశం. జింబాబ్వే గుర్తుపెట్టుకోండి. సో, ఎందుకంటే దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో కరువు పరిస్థితి ఏర్పడడం వల్ల జింబాబ్వే దేశం ఏం చేసిందంటే 200 ఏనుగులను చంపనున్నట్టు ప్రకటించడం జరిగింది. సో, ఆ యొక్క దేశంలో దాదాపు ఎన్ని ఏనుగులున్నాయంటే 84,000 ఏనుగులున్నాయి. 84,000 ఏనుగులున్నాయి. కానీ వాస్తవానికేంటంటే ఆ యొక్క దేశ భూమిలో 45,000కు ఏనుగులు మాత్రమే ఉండే విధంగా పర్యావరణ భూమి ఉంది. సో, దాదాపు చూడండి ఇక్కడ 45,000 ఏనుగులకు సరిపడా భూమి ఉంటే దానికి రెట్టింపు అంటే 84,000 దాదాపు ఏనుగులున్నాయి. అందుకని ఈ యొక్క కరువు పరిస్థితి రావడంతో 200 ఏనుగులను తాత్కాలిక చంపనున్నట్టు ఈ యొక్క జింబాబ్వే దేశం అయితే ప్రకటించింది. సో, చూడండి ఇక్కడ ప్లేస్ లేక, సరిపడక కరువు పరిస్థితి ఏర్పడడం వల్ల అంటే ప్రజలకు కూడా కొన్ని చోట్ల ఆహార పదార్థాలు లభించక, ఇవే వాటిని తినడం వల్ల కరువు పరిస్థితి భయంకరమైన కరువు పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ యొక్క ఏనుగులను చంపనున్నట్టు జింబాబ్వే దేశం అయితే ప్రకటించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కొత్త చేప జాతి హర్రియోటా అవియా. కొత్త చేప జాతి హర్రియోటా అవియాను ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత రహస్యంగా మైలుకు పైగా లోతులో సంచరించేటువంటి ఈ యొక్క అరుదైన షార్క్ జాతి చేపను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే న్యూజిలాండ్ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరేంటంటే హర్రియోటా అవియా. హర్రియోటా అవియా. దీనిని స్పూక్ ఫిష్ అని పిలిపిస్తారు. లేదంటే గోస్ట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలా లోతుల్లో చాలా దాదాపు 1 మైలు లోతుల్లో ఇది నివసిస్తుందన్నమాట ఈ యొక్క చేపలు. అందుకని వీటికి గోస్ట్ ఫిష్ అని పిలుస్తారు. వీటికి చిమేరా అనేటువంటి పేరు కూడా ఉంది. చిమేరా. హరియేటా అవియా అనేది ఇటీవల వార్తలు నిలిచింది. అయితే అది ఏ రకమైనటువంటి జాతి అంటారు. అదొచ్చేసి ఒక చేప రకమైనటువంటి జాతి. ఓకే ఫ్రెండ్స్. సో, ఇవి మీకు 2024 సెప్టెంబర్ 4కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ అంశాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.